లాస్ ఏంజలస్లో మా మావయ్య వాళ్ళ బ్యాక్యార్డ్లో పుట్టింది. ట్రావెల్ చేసుకుంటా మా ఇంటికి వచ్చింది. కమ్మటి తీపి పదార్థంగా మారింది. ఏంటది? కద్దుకా హల్వా. అదేనండి మన ఆనపకాయ హల్వా. ఇది మా మావయ్య వాళ్ళ బ్యాక్యార్డ్. ఇక్కడ ఎన్నో రకాల కూరగాయలన్నీ పెంచుతూ ఉంటారు. ఆనపకాయ, బీరకాయలు, పొట్లకాయలు, టమోటాలు, వంకాయలు, ఇలా ఎన్నో రకాల కూరగాయలను పెంచుతున్నారు. అలాగే తోటకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, ఆకుకూరలు కూడా పెంచుతారు. అన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పెంచుతున్నారు. అక్కడి నుంచి పంపించిన ఆనపకాయ మన ఇంటికి వచ్చింది. మన ఆనపకాయ హల్వాకి కోవా జోడిస్తేనే రుచిగా ఉంటుందండి. కోవా కోసం ఒక వెడల్పైన పాత్ర తీసుకుని పాలు పోసుకుని కోవా చేసుకుందాం. కోవా నేనైతే ఇంట్లోనే చేస్తున్నానండి. ఎవరికైనా పచ్చి కోవా స్వీట్ షాప్లో దొరికితే తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు. నేను కోవా చేయడం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. కొంచెం ఓపికగా తిప్పుకుంటే కమ్మటి కోవా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా రావడానికి నాకు 25 నుంచి 30 నిమిషాలు పట్టింది. ఇప్పటి నుంచి బాగా వేడి తగ్గించుకుని కదుపుతూ ఉంటే అడుగు పట్టి మాడిపోకుండా కోవా తయారవుతుంది. ఇలా దగ్గర పడిన కోవాని వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే వదిలేస్తే ఖచ్చితంగా అడుగు పట్టేసి మాడిపోతుంది. ఆనపకాయ చెక్కు తీసుకుని ముక్కలు రెడీ చేసుకుంటే చక్కగా తురుముకుని, తురుము మరీ సన్నది చేస్తే గుజ్జులా అయిపోతుందండి. కొంచెం వెడల్పు పాటి దానితో చేసుకుంటే రిబ్బన్స్ లాగా మనం హల్వా చేసుకున్న తర్వాత కూడా చక్కగా ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది. మరి వీటి సంగతి ఏంటి? వేస్ట్ అయిపోతాయి అనుకుంటున్నారా? లేదండి, వీటితో అట్లు వేసుకోవచ్చు. మీకు తెలుసా? ఆ రెసిపీ కూడా పెడతాను. వాటిని ఆనప బోరుగట్లు అని అంటారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సన్నగా తరుక్కున్న బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు బద్దలు, మరికొన్ని కిస్మిస్ కాయలు. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని కిస్మిస్లు అన్నీ వేసుకుని ఎర్రగా దోరగా వేయించుకుని తీసి మనం పక్కన ఉంచుకోవాలి. మన సొరకాయ తురుము నేతిలో వేసి చక్కగా వేయించుకోవాలి. ఆనపకాయ తురుములోంచి నీరు ఊరుతుంది. అప్పుడు రుచికి సరిపడే పంచదార అంటే తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పంచదార, లేదు మాకు కొంచెం తీపి ఇష్టం అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి పంచదార వేసుకుని రుచిని మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మగ్గి నీరు మొత్తం ఎగిరిపోయే వరకు దాన్ని ఉడికించుకోవాలి. మనం ముందుగా చేసుకున్న కోవా కొంచెం గట్టి పడుతుంది, పర్వాలేదు. సొరకాయ తురుములో వేసి బాగా కలుపుకుంటే కోవా చక్కగా కలిసిపోతుంది. నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కమ్మటి నెయ్యి ఒక పావు కప్పుడు పోసుకుని బాగా వేపుకోవాలి. కరెక్ట్గానే విన్నారు, వేపాలి. నీరు మొత్తం ఎగిరిపోయి నెయ్యి పైకి తేరే వరకు బాగా కలుపుకోవాలి. మనకి పక్కన తెలుస్తుంది, ఇలా పక్కంట కొంచెం నెయ్యి తేరుతూ ఉంటే అప్పుడు మనకి అది రెడీ అయిందని తెలుస్తుంది. ముందుగా నేతిలో వేయించుకున్న మన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి కలిపేసుకుంటే మన ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ. ఈ ఆనపకాయ హల్వా రెసిపీ మీరందరూ కూడా చేసుకుని రుచి చూసి ఆస్వాదించాలని కోరుకుంటూ మీ దుర్గా.